ఈ వీడియోలో జూన్ 23, 2025 ఖతార్ యొక్క యుఎస్ ఫోర్సెస్ ఏఐ ఉదిత్ ఎయిర్ బేస్ మీద ఇరాన్ మిసైల్ అటాక్ ఫుల్ స్టోరీ డిస్కస్ చేసుకుందాం. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. సో జూన్ 23 ఈవినింగ్ ఇరాన్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అదే ఆపరేషన్ గ్లాడ్ టైడింగ్ ఆఫ్ విక్టరీ విత్ కోడ్ 14-19. షార్ట్ అండ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేశారు యుఎస్ బేస్ మీద. ఆ యుఎస్ బేస్ నేమ్ వచ్చేసి ఏఐ ఉదిత్ విచ్ ఇస్ ఇన్ ఖతార్. సో ఇరాన్ ఓపెన్ గా అడ్వాన్స్ నోటీస్ ఇచ్చేసింది యుఎస్ అండ్ ఖతార్ కి. ఏంటంటే వీళ్ళు మిలిటరీ బేసెస్ ని టార్గెట్ చేస్తున్నాం బట్ నాట్ సివిలియన్స్ అని. సో సివిలియన్స్ ని అవాయిడ్ చేస్తూ ఈ అటాక్ చేస్తున్నారు. దీనిని బట్టి వీళ్ళు వాళ్ళ పవర్ చూపించుకోవడానికి మాత్రమే ఈ అటాక్ అనేది చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఫర్ కిల్లింగ్ ఎనీవన్. ఖతార్ అండ్ యుఎస్ జాయింట్ ఎయిర్ డిఫెన్సెస్ మాత్రమే ఇంటర్సెప్ట్ చేశారు. నియర్లీ ఆల్ మిసైల్స్ 14-13 యూజ్ చేశారు. One missile was harmless. So results వచ్చేసి 0 casualties, 0 major damages. బహ్రెయిన్ లో ఖతార్ ఎయిర్లైన్స్ అండ్ యుఏఈ ఎయిర్ బేస్ బ్రీఫ్ గా క్లోజ్ చేశారు డ్యూరింగ్ దీస్ ఇంటర్సెప్షన్స్. సో ఇరాన్ ఈ అటాక్ ఎందుకు చేసింది అంటే, ఇరాన్ లో ఏదైతే బాంబింగ్ అయిందో విత్ యుఎస్ బాంబర్స్ ఆన్ 21 and 22 of June ఆన్ న్యూక్లియర్ సైట్స్, యాజ్ మన ఇండియా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం తగ్గి రెస్పాన్స్ ఇచ్చినట్లు ఆన్ పాకిస్తాన్ డ్యూరింగ్ బికాస్ డైరెక్ట్ వార్ అవాయిడ్ చేయడం కోసం. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్రెస్టీజ్ కాపాడుకుంటూ చాలా స్ట్రాంగ్ పాలసీ అనేది చూపించింది. యుఎస్ ఖతార్ అండ్ జీసీసీ మినిస్టర్స్ రియాక్షన్ వాజ్, సో ఖతార్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే, దిస్ ఈస్ బ్రాసన్ అగ్రెషన్, వయలేటెడ్ సోవరెనిటీ. అండ్ ఇరాన్ మినిస్టర్స్ చెప్పింది ఏంటంటే, వీ డిడ్ నాట్ హార్మ్ ఎనీ వన్ బట్ వీ వోంట్ టాలరేట్ ఎనీ అగ్రెషన్. యుఎస్ మినిస్టర్స్ కి వచ్చేసి ఈ ట్రంప్ చెప్పింది ఏంటంటే, ద అటాక్ వాజ్ వెరీ వీక్ అండ్ హీ థ్యాంక్ ఇరాన్ ఫర్ ఎర్లీ వార్నింగ్స్ అబౌట్ దిస్ అటాక్. అండ్ జీసీసీ మినిస్టర్స్ రియాక్షన్ వచ్చేసి, సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ స్ట్రాంగ్లీ ఈ అటాక్ అనేది కండెమ్ చేశారు. సో ఈ అటాక్ మీద సివిలియన్స్ రియాక్షన్ వచ్చేసి, దోహా స్ట్రీట్ లో జనాలు బ్లాస్ట్ వింటున్నారు. ద యుఎస్ అండ్ యూకే ఎంబసీస్ ప్రజలకు చెప్తున్నారు ఏంటంటే, టు స్టే ఇండోర్స్, ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండండి, హోటల్స్ ఆర్ ఎక్కడ ఉంటే అక్కడనే ఉండండి, బయటికి వెళ్ళొద్దని. ఎందుకంటే బయట డేంజర్ ఉందని, ఐదర్ టెర్రరిస్ట్ అటాక్స్ ఆర్ వైలెన్స్, కెమికల్ హజార్డ్ ఆర్ ఎనీ అటాక్స్. అథారిటీస్ చెప్పింది ఏంటంటే, నో సివిలియన్ హార్మ్ అవ్వలేదు, అంటే 0 ఇంజరీస్ ఆర్ 0 డెత్స్ అని, అండ్ నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయవచ్చు అని చెప్పారు. కానీ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 100కి పైగా ఫ్లైట్స్ డిలే అయ్యాయి అండ్ బుకింగ్స్ చాలా మటుకు డ్రాప్ అయ్యాయి. ఆయిల్ ప్రైజెస్ -7% కి డిక్రీజ్ అయ్యాయి. లాక్డౌన్ టూరిజం అఫెక్ట్ అవ్వలేదు అన్లెస్ ఒక మేజర్ రీజనల్ వార్ అయితే తప్ప. ఖతార్ లో మేజర్ ఎయిర్ స్పేసెస్ వాజ్ క్లోజ్ ఫర్ 5 hours. యూరోప్ అండ్ ఆఫ్రికా ఫ్లైట్స్ కొన్ని రీరూట్ అయ్యాయి. ట్రావెలింగ్ కాస్ట్ అండ్ డీటూర్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి బికాస్ ఆఫ్ దీస్ అటాక్స్. ఖతార్ ఎయిర్వేస్ కొన్ని ఫ్లైట్స్ ని టెంపరీగా సస్పెండ్ చేశారు. సో ఆఫ్టర్ దిస్ అటాక్ ద ఫ్యూచర్ రియాక్షన్స్ విల్ బి లైక్, ఖతార్ ఎయిర్ డిఫెన్సెస్ మాక్సిమం ఇంక్రీజ్ చేయడం విత్ యుఎస్ అండ్ నాతో సపోర్ట్ తో, ఆర్ డిప్లొమాటిక్ సైడ్ ఆలోచిస్తే యుఎన్ దగ్గర క్లెయిమ్ ఫైల్ చేపించడం ఆర్ డ్రిల్స్ కండక్ట్ చేయడం కానీ, ఆర్ ఎయిర్ స్పేస్ ప్రోటోకాల్స్ ని రిఫైన్ చేయడం కానీ. అండ్ టూరిజం వైపు ఆలోచిస్తే గవర్నమెంట్స్ పబ్లిక్ రియాక్షన్స్ అంటే పిఆర్ క్యాంపెయిన్స్ ని రన్ చేస్తుంది టు టెల్ ద వరల్డ్ దట్ దేర్ కంట్రీ ఈజ్ సేఫ్. అంటే మా కంట్రీ చాలా సేఫ్, ఏం థ్రెట్స్ లేవు, విజిట్స్ కి చాలా సేఫ్ అనేసి. సో దే క్యాన్ ట్రస్ట్ రీబిల్డ్ చేయడానికి. సో ట్రస్ట్ రీబిల్డ్ చేయడానికి కానీ, టూరిస్ట్స్ ని మళ్ళీ అట్రాక్ట్ చేయడం కోసం కానీ ఇరాన్ సివిలియన్స్ ఏరియాస్ ని అటాక్ చేయలేదు. ఈవెన్ దో వాళ్ళు రివెంజ్ తీసుకోవాలని అనుకున్నా కూడా. సో వీళ్ళ టార్గెట్ మాత్రం జస్ట్ భయపెట్టడం వరకే. బయట కంట్రీస్ కి మేజర్ డిస్ట్రక్షన్ చేస్తే ఊరుకోమని. ఇరాన్ ఫుల్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ ని కోరుకోవట్లేదు, ఎస్పెషల్లీ యుఎస్ తో అని చూపించారు. యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ని బలపరుచుకున్నాయి. యుఎస్ కూడా సిచ్యువేషన్ ని ఇంకా ఎస్కలేట్ చేయకుండా కాన్ఫ్లిక్ట్స్ ని క్లోజ్ చేయడానికి చూస్తుంది. ఇక్కడ వీళ్ళు ప్రాబ్లమ్ ని డీఎస్కలేట్ చేద్దాం అనుకున్నారు. రివెంజ్ కి వెళ్లి సిచ్యువేషన్ ని బ్యాడ్ అవ్వకుండా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్
లాంటి కంట్రీస్ యునైటెడ్గా నించున్నాయి దిస్ అటాక్ వాజ్ మేడ్. అండ్ ఖతార్ లీడింగ్ రోల్ ప్లే చేసింది. ఖతార్ ఇంకా ఇరాన్ మధ్య యునైటెడ్ టైస్ ఏవైతే ఉన్నాయో లైక్ మ్యాసివ్ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ కాల్డ్ సౌత్ పార్ట్స్ ఆర్ నాట్ తో వాటికి ఇబ్బంది అవ్వకుండా స్మార్ట్గా జాగ్రత్త పడ్డాయి. మీరు ఈ ఒపీనియన్ ఆఫ్ ఇరాన్ని జస్టిఫై చేస్తున్నారా? ఖతార్ అప్రోచ్ కరెక్ట్ అనుకుంటున్నారా? ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. ఇఫ్ మీరు ఖతార్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారా అయితే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ గ్లోబల్ న్యూస్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ. సో ఇందులో మిసైల్ టైప్స్ వచ్చేసి 14 to 19 మిసైల్స్ తో ఏఐ ఉదిత్ బేస్ ని టార్గెట్ చేశారు. ఇంటర్సెప్టెడ్ నియర్లీ ఆల్. ఒక్క సిటిజన్ కి కూడా చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఇన్ఫార్మ్ చేసి టార్గెట్ చేశారు. అందుకే నో లైఫ్ లాస్ అండ్ మినిమల్ ఆర్ నో డ్యామేజ్ టు ప్లేస్. ఫైనల్ గా ఖతార్ తీవ్రంగా వ్యతిరేకించేది, ఇరాన్ డిప్లొమాటికల్లీ కౌంటర్ చేసింది. యుఎస్ డిఫెన్స్ ని అందరూ అప్రిషియేట్ చేశారు అండ్ జీసీసీ కంట్రీస్ సపోర్ట్ చేశాయి. టూరిజం కి ఇప్పుడు కొంచెం ఎఫెక్ట్ వచ్చేసిన లాంగ్ టర్మ్ లో సేఫ్టీ మొత్తం రీజనల్ కామ్ బేస్ మీద డిపెండ్ అయి ఉంది. స్టే ఇన్ఫార్మ్ అండ్ స్టే సేఫ్. జై హింద్.